హాయ్ గైస్, వెల్కమ్ టు మీ ఓం శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను సినిమాకి వెళ్ళేటప్పుడు రెండు అనుమానాలతో వెళ్ళానండి. ఒకటైతే శంకర్ గారి ఇండియన్ 2 సినిమా తర్వాత శంకర్ గారి మేకింగ్ ఎలా ఉంటది, శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంటది, ఆయన విజువల్ అందుకోగలుగుతాడా అనే కొన్ని అనుమానాలతో వెళ్ళానండి. వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చోగానే ఆ అనుమానాలని పటాపంచలైపోయాయండి. ఇంకొక రెండో అనుమానం వచ్చేసి 'గేమ్ చేంజర్' మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది? ఎందుకంటే తెలంగాణలో టికెట్ రేట్స్ భారీగా పడిపోయాయండి. 'పుష్ప 2' ఇన్సిడెంట్స్ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు బెనిఫిట్ షోని రద్దు చేశారు. సినిమా టికెట్ల ధర కూడా 100, 150కి ఏదో బిస్కెట్‌లేసినట్టు 100, 150కి తగ్గించి పారేశారు. ఆ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' మూవీకి కలెక్షన్‌లు ఎంతొస్తాయి? అసలు సినిమా టాక్ ఎలా ఉంటది? అనే అనుమానాలతో వెళ్ళానండి. ఆ థియేటర్‌లో కూర్చున్న తర్వాత నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయండి. సినిమా మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. తోపు తురుము లెవెల్‌లో ఉంది. ఇక సినిమా స్టోరీ వచ్చేసరికి ఒక ఐఏఎస్ అధికారికి, అవినీతి పరుడైన పొలిటీషియన్‌కి జరిగే సంఘర్షణ ఈ స్టోరీ అండి. మన అభ్యుదయ పార్టీ లీడర్ అయిన అప్పన్న గారు తన అవినీతి పరమైన సమాజాన్ని చూడాలనే ఆకాంక్షతో ఉంటాడండి. ఆ ఆకాంక్షను చెడగొట్టడానికి మోపిదేవి అనే నీచమైన పొలిటీషియన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను అనుకోకుండా సీఎం అవుతాడు. ఆ సీఎం అయిన తర్వాత తన అరాచకాలని అడ్డుకోవడానికి మన అప్పన్న కుమారుడైన మన ఐఏఎస్ అధికారి రామనందను తను ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే తరుణంలో మోపిదేవికి సహాయం చేస్తున్న మన ఐపీఎస్ అధికారి సొంత ఐఏఎస్ అధికారి రామనందను సోదరుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. మన ఐఏఎస్ అధికారి ఆ పొలిటీషియన్ తన సోదరుడిని ఎలా ఎదిరించాడు అన్నదే ఈ స్టోరీ అండి. స్టోరీ మాత్రం బీభత్సమైన వేరే లెవెల్‌లో ఉందండి. అసలు మీరు ప్రతి సీన్ టు సీన్ ఆ ఎక్సైట్‌మెంట్‌ని, ఆ సర్ప్రైజెస్‌ని, ఎలివేషన్‌ని ఫీల్ అవుతారు. సినిమా మాత్రం కేక వేరే లెవెల్‌లో ఉందండి. ఇక 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈసారి 'రామ్ చరణ్' గారికి నేషనల్ అవార్డు పక్కాగా వస్తుందండి. మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ గారు అన్నారు, మన రంగస్థలంకే రావాలి నేషనల్ అవార్డు, కానీ మిస్సింగ్‌కి ఈ సినిమాతో కొడుతున్నాడని. నిజంగా పక్కాగా ఈ సినిమాతో నేషనల్ అవార్డు కొడుతున్నాడండి 'రామ్ చరణ్' గారు. ఆ లెవెల్‌లో ఉంది ఆయన యాక్టింగ్ అయితే. రంగస్థలం కూడా నాకు తెలిసి పనికిరాదండి ఆయన యాక్టింగ్‌కి. దీంట్లో వేరే లెవెల్ తోపు లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఇక అంజలి గారి విషయానికొచ్చేసరికి అంజలి గారు కూడా తనకు తగ్గట్టు తన పాత్రలో ఎక్సలెంట్‌గా నటించిందండి. ఒక హోమ్లీ పాత్రలో మన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' ఎలా నటించిందో అలా హోమ్లీ పాత్రలతోనే నటిస్తూ ఒక డిఫరెంట్ వేరియేషన్‌లోకి తీసుకెళ్లారు. తన పాత్ర కూడా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. 'రామ్ చరణ్' గారికి ధీటుగా నటించింది ఆమె. ఎక్సలెంట్‌గా ఉందండి ఆమె పాత్ర. ఇక శ్రీకాంత్ గారు కూడా తన పాత్రకు తగ్గట్టు తన ఎక్సలెంట్‌గా నటించాడండి. సునీల్ గారి పాత్ర కొంచెం డిఫరెంట్‌గా పెట్టినట్టుగా అంతగా ఇంపాక్ట్ చూపియలేదు. ఆయన పాత్రకు తగ్గట్టు ఆయన ఉంది. మరీ అంత డిఫరెంట్ లెవెల్‌లో ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఆయన పాత్ర. ఎక్సలెంట్‌గా ఉంది. సముద్రఖని గాని యాక్టింగ్ గాని, నవీన్ చంద్ర గారి యాక్టింగ్ గాని, వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళ పాత్ర మేరకు యాక్టింగ్ అయితే బాగుందండి. వాళ్ళు రెగ్యులర్‌గా ఎలా చేస్తారో అలా చేశారు యాక్టింగ్. ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సాంగ్స్ అండి. సాంగ్స్‌కి 75,00,00,000 ఖర్చు పెట్టారు. ఆ సాంగ్స్ వర్తా అంటే ఒక్క పాటకే వర్త్ అండి. మిగతాయన్నీ మనకు బోనస్, సినిమా బోనస్ అనుకోవచ్చు. ఎందుకంటే 'జరగండి' సాంగ్ గాని, 'రామచ్చమద్ద' సాంగ్ గాని, 'నాన్న హైరాణ' సాంగ్స్ గాని, ఇవన్నీ సెట్‌లు గాని, విజువలైజేషన్స్ గాని ఎక్సలెంట్‌గా విపరీతంగా ఉన్నాయండి. మనం పెట్టిన డబ్బులకి ఒక పాటకేనండి. మిగతా అంతా మనం బోనస్ అనుకోవచ్చు. అసలు ఆ రేంజ్‌లో ఉన్నాయి సాంగ్స్ అయితే. ఇక శంకర్ గారి డైరెక్షన్ అయితే ఇంకా మనం వింటేజ్ శంకర్‌ని చూస్తామండి. అలా ఉంది శంకర్ గారి డైరెక్షన్ అయితే. మళ్ళీ శంకర్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చారనుకోవచ్చు. అంత రీతిలో ఉంది శంకర్ గారి డైరెక్షన్. ఒక స్క్రీన్ ప్లేతో తన కథనంతో, తన కథా కథనంతో అసలు ముందుకు తీసుకెళ్ళాడండి. కార్తీక్ సుబ్బరాజు గారు స్టోరీ అందించినా సరే, తన స్క్రీన్ ప్లేతో, తన విజువలైజేషన్స్‌తో ఒక మెట్టు హైకి తీసుకెళ్ళాడండి శంకర్ గారు. ఇక మన 'దిల్ రాజు' గారైతే గుండెల మీద చేసుకొని పడుకోవచ్చండి. ఆ విధంగా ఉంది సినిమా. కలెక్షన్‌లయితే విపరీతంగా వస్తాయి. టికెట్ల రేటు తగ్గినప్పటికి కూడా లాంగ్ రన్‌లో సినిమా మంచి టాక్‌తో మన సంక్రాంతిని బాగా క్యాష్ చేసుకుంటుందండి. సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా అనుకోవచ్చు ఈ 'గేమ్ చేంజర్'. ఎక్సలెంట్‌గా ఉందండి. తోపు లెవెల్‌లో, తురుము లెవెల్‌లో ఉంది. అసలు మీరు ఆలోచించొద్దు. వేరే రివ్యూలు కొంతమంది బ్యాడ్ చేయడానికి చాలా మంది తగులుకొని వస్తుంటారు ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే కొంతమంది యాంటీ ఫ్యాన్స్, కొంతమంది పీఆర్ టీమ్స్ ఇయన్నీ వస్తుంటాయి సినిమాని చెడగొట్టడానికి. అయ్యేం నమ్మకండి. మీ పక్కన ఫ్రెండ్స్ గాని, మీరు చూసిన వాళ్ళు గాని వాళ్ళని నమ్మి వాళ్ళని
తెలుసుకొని సినిమాకెళ్ళండి. సినిమా మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. వేరే ఫేక్ రివ్యూస్ ఉంటారు. వాళ్ళ మాటలు నమ్మి సినిమా వెళ్ళకూడదు. ఆ ఓటీటీలో వచ్చిద్దిలే అని చెప్పి ఆలోచించమాకండి. ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ లెవెల్ సినిమా, ఆ లెవెల్ బీజీఎం అసలు మామూలుగా కాదు. మర్చిపోయా తమన్ గారి గురించి బీజీఎం అయితే ఎర్రకొట్టి పడేసాడండి అసలు. ప్రతి సాంగ్ విజువలైజేషన్‌కి, ప్రతి బీజీఎంకి, ప్రతి కోరస్‌కి అబ్బో! ఎక్సలెంట్‌గా ఉందండి. ఆర్ఆర్ అయితే ఇరగదీశారు. అసలు ఆర్ఆర్ మామూలుగా లేదసలు. బాగా ఉంది. తమన్ గారి బీజీఎం ఈ సినిమాకి ఇంకో హైలైట్ అనుకోవచ్చు. అన్నీ అండి సకలం అన్నీ ఉన్నాయి. అసలు ఇది లేదని లేదు. 'గేమ్ చేంజర్' మూవీలో ప్రతీది ఎమోషన్‌కి ఎమోషన్, సాంగ్స్‌కి సాంగ్స్, కామెడీకి కామెడీ, మన ఫైట్స్, ఎలివేషన్‌కి ఎలివేషన్ మొత్తం కలగలిపి ఉన్నాయండి సినిమా. ఎక్సలెంట్‌గా ఉంది. మీరు మాత్రం పండక్కి ఎంజాయ్ చేయాలండి. ఖచ్చితంగా సంక్రాంతికి ఖచ్చితంగా 'గేమ్ చేంజర్' మూవీకెళ్ళండి. మీకు పైసా వసూలు సినిమా అవుద్ది. ఎక్సలెంట్‌గా ఉందండి ఈ సినిమా. నేనిచ్చే రేటింగ్ ఈ సినిమాకైతే 5/5 అండి. అసలు ఇరగదీశాడు పోండి సినిమా. 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అయితే ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తది. నేను ఇంకా చెప్పలేనండి. అసలు సినిమా మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినా సరే అసలు ఎళ్ళిపోద్దండి. ఎందుకంటే ఒక ఈవెంట్‌లో శంకర్ గారు చెప్పారు మనకి, ఇప్పుడున్న జనరేషన్ కొంచెం సీన్ డివైడ్ అయినా సరే ఫోన్‌లు పట్టుకొని చూసేస్తున్నారు. అలా కాకుండా ఫాస్ట్ కటింగ్‌లో, ఫాస్ట్ ఎడిటింగ్‌లో సినిమాని ఆహ్, ప్రిపేర్ చేశారని చెప్పారు. అలాగే ఉందండి. మనం ఒక్కసారి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందన్నట్టు ఫోన్ చూస్తే ఆ సీన్ మిస్ అయిపోతాం. అలా ఉందండి సినిమా. ఎక్సలెంట్‌గా ఉంది. మీరు మాత్రం ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళండి. ఆ ఎక్స్‌పెక్టేషన్ మించుంటది సినిమా. మామూలుగా ఉండదు. గేమ్ చేంజర్ మూవీ. హై లెవెల్‌లో ఉంటది. ఫ్యామిలీతో కలిసి ఎళ్ళాల్సిన సినిమా. ఎక్సలెంట్‌గా ఉంటదండి. నేనిచ్చే రేటింగ్ 5/5 అండి. సినిమా మాత్రం బావుంది. ఏ క్లాస్‌గా ఎళ్లి చూడండి. మీకు నచ్చుతుంది. ఇదండి రివ్యూ. గేమ్ చేంజర్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.